హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఆవు జున్ను పాలతోటి జున్ను స్పాంజ్ లాగా మెత్తగా రావాలంటే నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఫస్ట్ రోజు ఆవు జున్ను పాలను తీసుకున్నాను. ఫస్ట్ రోజు జున్ను పాలు మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాగా గట్టిగా వస్తుంది. నీళ్ళు యాడ్ చేసామంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. అందులోకి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మనకు టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనం బాగా దాన్ని బెల్లంలో ఉన్న బెల్లం చక్కెరలో పాలలో ఉన్న డస్ట్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి నేను దీన్ని బాగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టాను బెల్లం కరగడానికి. తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలండి. మిరియాలు అలాగే యాలకులు. మనకు ఈ మిరియాలు యాలకులు మనకి బాగా టేస్ట్ వస్తుందండి. స్మెల్గా బాగా తినడానికి బాగుంటుంది. ఇది మెదగడానికి నేను కొద్దిగా ఇందులో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఈ మిరియాలు యాలకుల పొడి వేయడం వల్ల మనకి జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. ఈ మిరియాలు యాలకులు పంచదార వేసుకొని దీన్ని బాగా కొంచెం నున్నగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ జున్నుగడ్డను కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను. మీరు కుక్కర్లో ఉడకపెట్టకపోయినా కానీ ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టి ఉడకపెట్టుకోవచ్చు. నేను దీనికోసం ఒక పాత్ర తీసుకున్నాను. ఇందాక మనము బెల్లము పంచదార పాలు అంతా మిక్స్ చేసి పెట్టాం కదా, అందులో ఉన్న డస్ట్ మొత్తం తీయడానికి నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్టవ్ మీద ఈ బెల్లం పెట్టి కరగపెట్టి కూడా ఇలా ఇందులోకి ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను స్టవ్ మీద పెట్టి కరగపెట్టకుండా ఇలా నానబెట్టి ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకున్నాక ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిరియాలు యాలకుల పొడి, ఆ మిరియాలు యాలకుల పొడి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని నేను దీన్ని ఉడకపెట్టడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో మనకి కొద్దిగా ఉడకడానికి ఆవిరి రావడానికి వాటర్ వేసాను. వాటర్ వేసి ఒక ప్లేట్ పెట్టాను. చిల్లున్న ప్లేట్ పెట్టి దాని మీద ఇందాక మనము మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాలని ఇందులో పెట్టాను. పెట్టి దీని మీద చిల్లులు మూత ఉంచాను. మళ్ళీ మీరు చిల్లులు మూతలు లేకపోయినా కూడా మామూలు ప్లేట్లైనా కూడా ఉంచుకోవచ్చు. ఇలా పెట్టి నేను 3 విజిల్స్ రానిచ్చి మళ్ళీ ఒక విజిలు సిమ్లో పెట్టి ఉడకపెట్టుకున్నాను. ఆవిరంతా పోయాక తీసి చూస్తే బాగా కుక్ అయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇలా చాకు కానీ ఏదైనా స్పూన్ గరిటె కానీ తీసుకొని ఇలా మీరు గుచ్చి చూసారంటే మీకు పాలు అంటుకోకపోతే మీకు అది ఉడికిపోయినట్టే అండి. పాలు అంటిందంటే ఉడకనట్టు. మళ్ళీ కొద్దిసేపు పెట్టుకోవాలి. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ ప్లేట్లోకి తీసుకోవడానికి ఈ గిన్నెకి మొత్తం రౌండ్గా ఇలాగ చాకుతోటి తీయాలి. అప్పుడు మనకి ప్లేట్లోకి వేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం రౌండ్గా కట్ చేసుకున్నాక అలా ప్లేట్ మీద బోర్లించి అలా కొద్దిగా పైన తట్టామంటే అతుక్కున్నాం ఇది కూడా మొత్తం అంతా బాగా వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చిందండి. మనకు ఆ మిరియాలు యాలకుల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా వచ్చింది. నేను గట్టి జున్ను పాలతో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసాను కదా, ఆ వాటర్ వల్ల మనకి కొంచెం బాగా స్పాంజ్ లాగా మెత్తగా వచ్చింది. మీరు పాలు కూడా వేసుకోవచ్చండి. నేను వాటర్ వేసాను. చూడండి బాగా మెత్తగా వచ్చింది స్పాంజ్ లాగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.